విచారణ విషయంలో చాలా అనుమానాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి? పారిపోయారు, ఇంకా కొంతమంది దొరకలేదని చెప్పి అంటున్నారు. మధుసూదన్ రెడ్డి కానీ, సతీష్ రెడ్డి కానీ, కన్నిరెడ్డి, ఉపేందర్ రెడ్డి వీళ్ళ గురించి వెతుకుతున్నారా? ఇంకా ఎందుకని నాయకులు ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు? స్థానిక నాయకులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తుంది. అంటే ఇది పెద్ద విషయంలా కనిపించడం లేదా నాయకులకి? నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ ఘటన జరిగి కూడా 2 రోజులు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ అధికారులు ఎవరు స్పందించకపోవడంతో కూడా ప్రజా సంఘాలు, అటు పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలము ఇది కుమ్మెర గ్రామానికి చెందినటువంటి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా కుమ్మెర మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జాతర రూపంలో జరుగుతుంటాయి. ఈ జాతరలో పలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వందలాది ప్రజలు వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకొని వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే అక్కడ సంబంధించిన గ్రామానికి చెందినటువంటి చంద్రకళ తన కుమారుడైనటువంటి గణేష్ యొక్క సంబంధించినటువంటి భార్య మౌనిక తన పాప చంటి పాప అనేటువంటి 2 నెలల బేబీని తీసుకొని మల్లికార్జున స్వామి దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ దేవుడి యొక్క దర్శనం కోసం వచ్చినటువంటి భక్తుల దగ్గర టోకెన్ రూపంలో దేవుణ్ణి దర్శించుకోవాలంటే 100 రూపాయలు, 50 రూపాయల టోకెన్లో దర్శించుకోవాలని చెప్పేసి దేవాలయ కమిటీ నిర్ణయించినటువంటి నేపథ్యంలోనే 100 రూపాయలు టోకెన్ తీసుకొని దర్శించుకోవాలనేటువంటి సందర్భంలో గణేష్, మౌనిక, చంద్రకళకి తర్వాత ఆలయ నిర్వాహకులు ఎవరుతున్నారో ఆ నిర్వాహకులతోటి మధ్యలో వాగ్వాదం జరిగింది. తనను దర్శించుకోవడానికి నేను కుమ్మెర గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా గ్రామానికి ఊరు పెట్టుకున్నటువంటి దేవాలయానికి నేను టోకెన్ రూపంలో 100 రూపాయలు ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా భక్తులు క్యూలో వెళుతున్నటువంటి నేపథ్యంలోనే ముందుగా వెళుతున్నటువంటి గణేష్, చంద్రకళ అదేవిధంగా మౌనిక వీళ్ళ కుటుంబానికి ముందుగా వెళ్తున్నటువంటి వ్యక్తుల దగ్గర డబ్బులు 100 రూపాయలు ఎందుకు తీసుకోలేదు, మా దగ్గరనే ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నించడంతో కూడా ఈ గొడవ ప్రారంభమైంది. ఒక్కసారిగా ప్రశ్నించడంతో మీకు ఎలాంటి సంబంధం లేదు, మీరు దేవుణ్ణి చూడాలంటే 100 రూపాయలు ఇవ్వాలంటూ కూడా హుకుం జారీ చేసినటువంటి విధంలోనే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ప్రవర్తించడంతో గొడవ పెద్దగా మారిపోయింది. ఒక్కసారిగా అక్కడ నిర్వాహకులు ఉన్నటువంటి కొబ్బరికాయ తీసుకొని వెంటనే గణేష్ పైన దాడి చేయడంతో అక్కడ స్థానికులందరూ కూడా ఒక్కసారి కూడా అవాక్కైపోయారు. ఒక్కసారి ఆ యొక్క కొబ్బరికాయలు నిల్వ చేసేటువంటి గది ఏదైతే ఉందో ఆ గది దగ్గరికి తీసుకెళ్లడము, అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి వాళ్ళ పైన కొట్టడం అనేది ఇదొక ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో ఈ ఘటన పైన అక్కడ కుటుంబ చెందినటువంటి చంద్రకళ అదేవిధంగా గణేష్, మౌనిక గత సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నారు, కులాంతర వివాహం చేసుకున్నారు. మౌనిక ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి మౌనిక ఒక్కసారిగా ఈ యొక్క దిగ్బంతికి తన భర్త పైన దాడి చేయడం అనేది కూడా చాలా అమానుషం అని చెప్పేసి వాళ్ళని వేడుకునే ప్రయత్నం చేసింది. కానీ విచక్షణ రహితంగా కులం పేరుతో దూషిస్తూ తన యొక్క శరీరాన్ని టచ్ చేయడం కూడా చాలా భయానక పరిస్థితులు భయపడడంతో మౌనిక ఏదో నా భర్తని చంపేయబోతున్నారని చెప్పేసి కూడా ఒక్కసారిగా తన బిడ్డను చూసినా తన భర్త పైన జరుగుతున్న దాడిని ఆపాలంటూ వేడుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ యొక్క ఘటనలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళపైన దాడి చేస్తున్నారు, భక్తులపైన దాడి చేసినటువంటి విషయం కూడా మైమర్చిపోయి ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయలు నిల్వ చేసేటువంటి రూమ్ లోకి తీసుకొని విచక్షణ రహితంగా కొట్టడము, తన బిడ్డను చూసి వదిలిపెట్టండి తన భర్తను అని చెప్పేసి అన్నటువంటి సందర్భంలోనే తన బిడ్డను ఒక్కసారిగా తన్నడంతో పాప అక్కడి నుంచి కూడా 2 అడుగుల దూరంలో పడటంతో ఒక్కసారిగా అక్కడ పాప 2-3 గంటల వ్యవధిలోనే ఆ గొడవలో మునిగిపోయారు. కానీ పాపను చూసుకునేటువంటి పరిస్థితుల్లో లేకపోయిన సందర్భంలోనే సాయంత్రం నిన్న 4 గంటలకి పాపను చూసుకునేటువంటి సందర్భంలో పాప పాలు తాగట్లేదు ఎందుకు అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే డాక్టర్లు పాప చనిపోయిందని నిర్ధారించడంతో ఒక్కసారిగా కుటుంబం అంతా దిగ్భ్రాంతికి గురైపోయిన పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఆ 8 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ 8 మంది వ్యక్తులు కూడా కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. ఆ గ్రామానికి చెందినటువంటి తుకారం అనేటువంటి సర్పంచ్, ఆ సర్పంచ్ సంబంధించినటువంటి వ్యక్తి కొడుకు
కన్నయ్య రెడ్డి, అదేవిధంగా ఉపేందర్ రెడ్డి, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వీళ్ళందరిపైన ఈ యొక్క ఘటనలో పాల్గొన్నారు. వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు డిమాండ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఘటనలో పూర్తిగా కూడా విచారణ చేపట్టి దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి ప్రజా సంఘాల నాయకులు, వాళ్ళ రాజకీయ పార్టీలు విచారణ వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి, ఏదైతే తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు రిమాండ్ చేశారు. కానీ మిగతా సంబంధించిన నలుగురు ఎవరైతే కన్నయ్య రెడ్డి, ఉపేందర్ రెడ్డి, మిగతా సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి అందరినీ కూడా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ నిలబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ పోలీసులు దీనిపైన ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఆ నలుగురు ఎందుకు విషయం తెలుసుకొని పరారులోకి వెళ్ళారా అనేటువంటి ఊహాగానాలు నిలబడుతున్నాయి. ఇప్పుడే లేటెస్ట్ గా కూడా వాళ్ళందరూ కూడా ముందుగా అధికార బలంతో అక్కడ వినిపిస్తుందా మీకు? ఈజ్ ఇట్ ట్రూ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారంటూ కూడా తెలుస్తుంది, తాగి ఉన్నారు అక్కడ ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో వాళ్ళలో కొంతమంది అంటూ తెలుస్తుంది, నిజమేనా? స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఆ దాడి చేసినటువంటి ఘటనలో ముఖ్యంగా కన్నయ్య రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అక్కడ ఈ యొక్క సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు ఆ కుటుంబం పైన దాడి చేశారు. వీళ్ళతో పాటుగా ఫోన్ చేసి అక్కడ జరిగినటువంటి ఘటన మిగతా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, మిగతా వ్యక్తులకి ఫోన్ చేసి పిలిపించడము, వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో ఈ యొక్క ఘటనకి పాల్పడ్డారనేటువంటి విషయం కూడా మనకి స్థానికంగా చర్చ కొనసాగుతుంది. వీళ్ళందరూ కూడా మద్యం మత్తులో ఉండే ఇలాంటి పాపను తన్నడము, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం పట్ల కూడా స్పృహ లేకుండా ప్రవర్తించడం అనేటువంటి జరిగిందని చెప్పేసి కూడా స్థానికంగా కూడా చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి సమయంలో కేవలం 4 వ్యక్తులు మాత్రమే ఇప్పటివరకు కేసు నమోదు చేసి వ్యక్తుల్ని రిమాండ్కి పంపించారు. మిగతా 4 కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ వస్తున్నటువంటి సమాచారం మేరకి యాంటిసిపేటరీ బెయిల్ తోటి రావాలనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. ఇదంతా అధికార బలంతో చూసుకొని ఇదంతా వీళ్ళందరూ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారు, వీళ్ళ 4 ఎందుకు రిమాండ్ చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా పోలీసులని పలు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ రోజు రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న కూడా దీనిపైన ఒత్తిడి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అణగారి వర్గాలపై ఇలాంటి దాడులు చేయడం అమానుషం, వాళ్ళందరినీ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళని ఇలా కేసును జాప్యం చేయడము, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. శివాజీ, ఇప్పుడు 2 నెలల పసికందును కోల్పోయిన తల్లి తండ్రి పరిస్థితి ఏంటి? అంత దాడి తర్వాత ఆ కుటుంబం ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఆ పసికందుకు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయా మరి? అంటే నిన్న పాప సాయంత్రము చనిపోయింది, 4 గంటల ప్రాంతంలో చనిపోయిందని చెప్పేసి డాక్టర్లు నిర్ధారించిన తర్వాత నాగర్ కర్నూలు పట్టణ ప్రాంతంలో హాస్పిటల్ ముందల్నే ధర్నాకు దిగారు పలు రాజకీయ నాయకులు. అదేవిధంగా ఈ రోజు ఉదయము ఆ పాపకు సంబంధించినటువంటి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ చాలా అట్టడుగు బలహీనమైనటువంటి కుటుంబము, ఉండటానికి ఇల్లు లేనటువంటి ఈ యొక్క గణేష్ యొక్క కుటుంబము, కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ కుటుంబం పైన, దేవుడి దర్శనానికి వెళ్ళినటువంటి కుటుంబం పైన దాడి చేయడం అనేది చాలా దుర్భరమైనటువంటి ఘటన అని చెప్పేసి కూడా పలు నాయకులు దీనిపైన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ కుటుంబానికి ఎలాంటి ఆసరా లేదు, కుటుంబము జీవనము కేవలము కూలీ చేసుకుంటే కానీ బతకలేనటువంటి ఈ కుటుంబం పైన ఇలాంటి ఘటనలో 2 భార్యాభర్తలు కావచ్చు, అటు తల్లి గణేష్ తల్లి యొక్క చంద్రకళ కూడా కావచ్చు, చాలా దిగ్భ్రాంతిగా ఉంది. కానీ ఇలాంటి ఘటనలో వాళ్ళకి ఎలాంటి మనోధైర్యాన్ని చాలా మంది నాయకులు, అటు స్థానికంగా గమనించినటువంటి వ్యక్తులు కూడా మనోధైర్యాన్ని ఇస్తున్నారు. దీనిపైన పూర్తిగా ఎలాంటి నిష్పక్షపాతంగా దీనిపైన విచారణ చేపట్టాలి. నిందితులు ఎంతటి వారైనప్పటికీ కూడా, గ్రామానికి చెందినటువంటి పెద్ద నాయకులు అయినప్పటికీ కూడా, వీళ్ళ వెనకాల ఎంత పెద్ద రాజకీయ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళని నిష్పక్షపాతంగా శిక్షించాలని చెప్పేసి కూడా అటు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు, అటు పలు రాజకీయ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కుటుంబానికి మనోధైర్యంగా ఉండేందుకు కొంతమంది నాయకులు వాళ్ళకి సపోర్టుగా ఉన్నారు, మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నందు రైట్ శివాజీ, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి ఈ విచారణకు సంబంధించి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పటికే తుకారాం రెడ్డి, సీతారాం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ నలుగురికి రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. అలాగే మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్ని రెడ్డి, ఉపేందర్ రెడ్డి
ఈ నలుగురు ఇప్పుడు పరారీలో ఉన్నారంటూ సమాచారం అందుతోంది. ఈ నలుగురు కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఆ చిన్న పాపకి, ఆ 2 నెలల పాపకి ఇప్పటికే అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. వాళ్ళిద్దరూ గణేష్, మౌనిక, వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కులాలు ఒకటి కాదు. ప్రేమించి పెళ్లి చేసుకొని 12 బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దేవుడి దర్శనానికని వస్తే, మల్లన్న దర్శనానికని వస్తే, అక్కడ ఆ దేవుడి సన్నిధిలో ఆ బిడ్డ ప్రాణాలు తీశారు వీళ్ళు. వాళ్ళ జీవితాలని